హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజుది ఫ్రెండ్స్. నేనైతే 1/2 kg గోకరకాయలు అయితే తీసుకున్నాను. అవి సైడ్లకు అయితే అటు ఇటు కొనలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే గోకరకాయ అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు ఉంటుంది ఫ్రెండ్స్. గోడు చిక్కుడుకాయ అని కూడా అంటారు. ఇప్పుడు అయితే అవి చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత అవి ఆయిల్లో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అవి కూడా మొత్తం ఉప్పు కలిసే వరకు అయితే కలుపుకోవాలి. ఇక్కడ కారం వేయకూడదు, ఎల్లిపాయ కారం వేయాలి. 2 ఎల్లిపాయ గడ్డలు అయితే తీసుకున్నాను, పొట్టు ఒలవలేదు. సరిపడా కారం వేసుకొని 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని గోకరకాయలు అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఎల్లిపాయ గోకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అయితే ఎల్లిపాయ కారము గోకరకాయ అయితే మంచిగా అయితే మగ్గాలి. అంతే ఫ్రెండ్స్, గోకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ అయితే టమాటా పప్పు చేస్తున్నాను. గురువారం ఫాస్టింగ్ కదా, అందుకే అయితే పప్పుచారు, గోకరకాయ ఫ్రై, జొన్న రొట్టె చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.